ఎంత దూరాలు తిరిగాము, ఎన్నిసార్లు మీ ఆడ ప్లే అవుతుంది అన్న దానికంటే కొద్దిగా దీని గురించి కూడా ఆలోచిస్తారని. అసలు సిటీ ట్రైన్ ఎలాగా ఆపరేట్ అవుతుంది, ఎక్కడెక్కడి నుంచి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ కాలేజ్ జంక్షన్లో స్టార్ట్ అవుతుంది సార్ సిటీ ట్రైన్ అనేది. కాలేజ్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. 4 నుంచి 4:15 కల్లా మేము కాంప్లెక్స్ రీచ్ అవుతాం. కాంప్లెక్స్ దగ్గర మనకి విజయ రెసిడెన్సీ పక్కన శారదా కాలనీకి వెళ్ళే ఆర్చ్ దగ్గర ఒక వెహికల్ ఉంటుంది సార్. అంటే ఇటు సైడ్ వచ్చే జనాలు అందరికీ మీ బ్రాండ్ కనిపించాలన్నదే మా యొక్క ఆశ సార్. ఇంకా సెకండ్ వెహికల్ వచ్చేసి మనకు అవుట్ గేట్ దగ్గర బయటకు వచ్చే వాళ్ళు, మామూలు లోపలికి వెళ్ళే వాళ్ళు అందరికీ కనిపించేలా ఒకటి. థర్డ్ వెహికల్ వచ్చేసి సార్ ఇంకా పెడస్ట్రియన్స్ అందరికీ, కాంప్లెక్స్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ కనిపించేలా ఒకటి. కాంప్లెక్స్లో ఎప్పుడైతే ఒక 1.5 6 వరకు మ్యాక్సిమం కాంప్లెక్స్లో ఉంటామండి. తర్వాత మొత్తం సిటీ ట్రైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కాంప్లెక్స్ నుంచి మన 4 రోడ్స్కి వెళ్తాం సార్ జంక్షన్స్కి. 4 రోడ్ జంక్షన్లో ప్రతి సిగ్నల్లోనూ మనకు జనాలు మీకు ఎక్కువ విజిబిలిటీ దొరికేలాగా ప్రతి జంక్షన్లో ప్రతి సిగ్నల్ వైపు ఒక్కొక్క సిగ్నల్లో అలా అందరికీ కనిపించేలా సిగ్నల్స్లో ఉంటాం సార్. ఒక 1.5 hour వరకు అలా సిగ్నల్స్లోనే ప్రతి సిగ్నల్ని కవర్ చేస్తూ అలాగా తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే సిగ్నల్లో ఇంకా 7 దగ్గరలో 6:30 7 ఇన్ బిట్వీన్ అన్నట్టు సిగ్నల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అలా సిగ్నల్ నుంచి మెయిన్ రోడ్లో ప్రతి జంక్షన్లో జనాలు బట్టి అలా వెళ్తుంటామండి. ఫస్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర జంక్షన్లో అలా 3 డైరెక్షన్స్లో 3 వెహికల్స్కి ప్రతి సైడ్ వెళ్ళే జనాలకి వీలుబాటుగా ఉండేలాగా ఆ జంక్షన్ నుంచి తర్వాత మన మెట్రో షూస్ దగ్గర ఎంఎస్ రోడ్ పక్కన అక్కడ 3 వెహికల్స్ పెడతాం సార్. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ పెరుగు బజార్కి వెళ్తాం. పెరుగు బజార్లోనే కూడా ఒక 1/2 hour అలా 3 డైరెక్షన్స్ ప్రతి డైరెక్షన్లో వెళ్ళే జనాలకి మీ బ్రాండ్ కనిపించేలా పెడతామండి. తర్వాత రింగ్ రోడ్ జంక్షన్లో వచ్చేసి ఒక 1/2 hour వరకు ఉంటాం జనాలు బట్టి. అలా పార్క్ సెంటర్కి వెళ్తాం సార్. పార్క్ సెంటర్లో ఒక 1/2 hour అలా అంటే 20 minutes మ్యాక్సిమం జనాలు బట్టి. జనాలు ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువసేపు ఉంటాం, జనాలు లేదంటే 15 minutes అలాగా వెళ్ళిపోతాం సార్. అక్కడి నుంచి అలా రింగ్ రోడ్ మీదుగా అలా రైల్వే స్టేషన్ రోడ్లోకి వెళ్తాం. రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర జనాలు ఉంటే అక్కడ కాసేపు అలా వెయిట్ చేస్తాం. జనాలు లేదంటే ఇంకా అలాగా విజయరామరాజపేటకి మన అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామండి. అండర్ బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా అక్కడ జనాలు ఉంటే కొద్దిగా లెఫ్ట్లో అలాగా వెహికల్